బీడ్ న్యూస్ తెలంగాణకు స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారు న్యూఢిల్లీలో మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తమిళనాడులో విజయ్ గెలుపుపై స్పందించిన కవిత. కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారు న్యూఢిల్లీలో మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. అస్సాంలో మూడోసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావడము, పుదుచ్చేరిలో రెండోసారి ఎన్డీఏ నేతృత్వంలో ప్రభుత్వం రావడము, అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో మొదటిసారి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మరి బెంగాల్ ప్రజల ఆశీస్సులతో భారీ మెజార్టీతో అక్కడ బీజేపీ ప్రభుత్వం రాబోతా ఉంది. ముఖ్యంగా దేశ ప్రజలందరూ కూడా బెంగాల్లో మార్పు రావాలని కోరుకున్నారు. దానికి బెంగాల్ ప్రజలు కూడా స్పందించారు. బెంగాల్లో గత అనేక సంవత్సరాలుగా సుమారు 30 సంవత్సరాలకు పైగా కమ్యూనిస్ట్ పార్టీ, 15 సంవత్సరాలకు పైగా మమతా బెనర్జీ నేతృత్వంలో టీఎంసీ ప్రభుత్వము బెంగాల్ను పూర్తిగా రూపురేఖలు మార్చేశారు. ఎంతో పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి పశ్చిమ బెంగాల్ ఈరోజు పూర్తిగా మరి ఏ రకంగా మారిపోయిందో మనం చూసాము. ఒక జంగల్ రాజుగా మారిపోయింది. అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలను కూడా తరలిపోవడము, బెంగాల్ యువతకు ఉపాధి అవకాశాలు దెబ్బతినడము, పూర్తిగా బంగ్లాదేశ్ నుంచి లక్షలాది మంది వచ్చి స్థానిక బెంగాలీల మీద దౌర్జన్యాలు చేయడము, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి అక్రమ వలసదారులు రౌడీలుగా, గూండాలుగా, రాజకీయ నాయకులుగా టీఎంసీ నేతృత్వంలో స్థానిక బెంగాల్ ప్రజల మీద దాడులు చేయడము, ముఖ్యంగా హిందువులను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడము, వందలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తను అత్యంత కిరాతకంగా హత్య చేయడము, గత 10 సంవత్సరాలుగా మమతా బెనర్జీ నేతృత్వంలో చేయని దౌర్జన్యం లేదు, చేయని దోపిడీ లేదు, చేయని హింస లేదు. హిందువులను పూర్తిగా మరి ఏ రకంగా అణిచివేసేటువంటి ప్రయత్నం చేసిందో బెంగాల్కి వెళ్తే తెలుస్తుంది. ఈరోజు అటువంటి పశ్చిమ బెంగాల్లో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఒక డబుల్ ఇంజన్ సర్కారుగా ఈరోజు బెంగాల్లో రావడము నేను హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాను. నాకు తెలిసి అక్కడ కోల్ మినిస్ట్రీగా గత 2 సంవత్సరాలుగా ఏ రకంగా బొగ్గుకు సంబంధించినటువంటి ఉత్పత్తిలో అనేక రకాల ఇబ్బందులు పెట్టడము. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. డాక్టర్ సంజయ్ గారు, మాజీ శాసన మండలి సభ్యులు నారదాస్ లక్ష్మణరావు గారు, అట్లాగే మాజీ శాసనసభ్యులు ప్రసమై బాలకృష్ణ గారు, రవిశంకర్ గారు, కోరుకంటి చందర్ గారు, వేములవాడ బాధ్యులు పెద్దలు లక్ష్మీనరసింహరావు గారు, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి తుల ఉమ గారు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు సోదరులు రవీందర్ సింగ్ గారు, ఇంకా మా పట్టణ కరీంనగర్ రామకృష్ణారావు గారు, అందరం కలిసి ఇవాళ కరీంనగర్లో నిన్న జరిగిన దుర్మార్గమైన ఘటన, అది దురదృష్టకర ఘటన అని చెప్పి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక దుర్మార్గమైన ఘటన, సభ్య సమాజం తలదించుకునే విధంగా, నాగరిక సమాజం, అందులో ముఖ్యంగా కరీంనగర్లో ఉండే చైతన్యవంతమైన ప్రజానీకం ఒక్కసారిగా ఉలిక్కిపడే విధంగా జరిగిన సంఘటన ఏదైతే ఉందో, ఈ విషయంలో మా పెద్దలు, పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేమందరం కూడా ఇవాళ నిన్నటి ఘటనలో జరిగిన బాధితులను పరామర్శించి
వారికి ధైర్యం చెప్పి, అట్లాగే ఏ జ్యువెలరీ సంస్థ అయితే ఉందో పిఎంజే, ఆ సంస్థ యాజమాన్యంతో కూడా మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకుని, అట్లాగే స్థానికంగా ఉండే పోలీస్ అధికారులతో కూడా మాట్లాడి మరి సంఘటన జరిగి దాదాపు 30-32 గంటలైతా ఉంది. మరి ఏం జరిగింది, ఇంకా ఎందుకు ఇంత అరాచకానికి తెగబడ్డ వాళ్ళు? బహుశా నాకు తెలిసి కరీంనగర్ చరిత్రలో ఎన్నడూ కూడా ఇట్లాంటి దుర్ఘటన ఎన్నడూ కూడా జరగలేదు, ఇంతటి దుర్మార్గమైన సంఘటన ఎన్నడూ జరగలేదు. 5 పొద్దున్నే 11 గంటలకి 5 దొంగలు ముష్కరులు పిస్తళ్లు పట్టుకొని ఒక షాపులో డే లైట్లో చొరబడి అక్కడ ఉన్న వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురిచేసి దాదాపు అర్ధగంట సేపు ఆ షాపును, ఆ ఏరియాని హైజాక్ చేసినంత పనిచేసి చివరికి కాల్పులు జరిపి దారుణంగా దాదాపుగా వారు పడిపోయిన వాళ్ళు చనిపోయారేమో అనుకుని భయపడి పారిపోయారు తప్ప పోలీసులు రావడం వల్లనో లేకపోతే ప్రభుత్వ స్పందన వల్లనో ఏమీ జరగలేదు. వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అంటే, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు కేసీఆర్ గారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన వ్యవసాయ విధానాల వల్ల రైతు బంధు లాంటి పథకం కానీ, 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కానీ, పెద్ద ఎత్తున చెరువులను మిషన్ కాకతీయలో టేకప్ చేయడం కానీ, అట్లాగే నీటి వనరులను గోదావరి కానీ కృష్ణా కానీ సద్వినియోగం చేసుకోవడంలో కానీ ఇవన్నీ చేయడం వల్ల కేసీఆర్ గారి ప్రభుత్వంలో మన రాష్ట్రం పంజాబ్ను, హర్యానాను తలదన్ని వ్యవసాయంలో నెంబర్ 1గా నిలిచింది. మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి హయాంలో ఎట్లా ఉంది అంటే, బీహార్ను, ఉత్తరప్రదేశ్ను తలదన్ని నేరాలలో మన రాష్ట్రం నెంబర్ 1గా నిలిచే ఒక దౌర్భాగ్యపు పరిస్థితి దాపురించిందని చెప్పక తప్పడం లేదు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ అధినేత్రి కవిత స్పందించారు. భ్రష్టు పట్టిపోయిన ఈ రాజకీయ చరిత్రను తిరగరాయడానికి కొత్త రాజకీయ శక్తులు అవసరమని తమిళ ప్రజలు నిరూపించారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. ఉన్న వాళ్లతో విసిగిపోయాం, అధికార దాహార్తులతో వేసారిపోయాం. భ్రష్టు పట్టిపోయిన ఈ రాజకీయ చరిత్రను తిరగరాయడానికి కొత్త రాజకీయ శక్తులు అవసరమని దేశానికి తమిళ ప్రజలు ఒక సంకేతం పంపారు అని ట్వీట్ చేశారు. కవిత కూడా 10 రోజుల క్రితం తన కొత్త పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త రాజకీయ శక్తుల అవసరాన్ని ప్రజలు గుర్తించారని అభిప్రాయపడ్డారు. సాయంత్రం 4:30 సమయానికి టీవీ పార్టీ 24 స్థానాల్లో నెగ్గి 82 చోట్ల ఆధిక్యంలో ఉంది. అధికార డీఎంకే 13 స్థానాల్లో నెగ్గి 58 సీట్లలో ముందంజలో ఉంది. అన్న డీఎంకే 10 సీట్లు గెలుచుకుని 46 స్థానాల ఆధిక్యంలో నిలిచింది. నవాపేట మండలం తంగలపల్లి గ్రామం చౌడాపూర్ మండలంలో జరిగిన సంఘటన విషయంలో బేడ బుడగ జంగలపై మనవాదులు చేసిన దాడిని ఖండిస్తూ ఈ రోజు నవాపేట మండలంలో అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. నవాపేట పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో బేడ బుడగ జంగం రాష్ట్ర అధ్యక్షులు సహదేవుడు, జిల్లా అధ్యక్షులు సిరిగిరి శ్రీనివాసులు, డీఎస్పీ జిల్లా అధ్యక్షులు దారా రామచంద్రయ్య, కాంగ్రెస్ నాయకులు దారా భాస్కర్, బీఆర్ఎస్ నాయకులు పిడుగు సుధాకర్, బేడబుడగ జంగం మండల అధ్యక్షులు సారంగి, బేడబుడగ జంగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లం శ్రీనివాస్, బేడబుడగ జంగం తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి బయలుపాటి బన్నీ, బేడబుడగ జంగం జాతీయ అధ్యక్షులు కొడిగంటి నరసింహ, బేడబుడగ జంగం రాష్ట్ర అధ్యక్షుడు కడమంచి సహదేవుడు, బేడబుడగ జంగం మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు సిరిగిరి శ్రీను, వివిధ మండలాల బేడబుడగ జంగల అధ్యక్షులు, వివిధ గ్రామాల నుంచి బేడబుడగ జంగల సభ్యులు, వివిధ కుల సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని శాంతియుతంగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఏ ఇబ్బంది వచ్చినా మేమందరం మీకు అందుబాటులో ఉంటాం. ఎవరు భయపడవలసిన అవసరం లేదు. అందరికీ మేము అన్ని రాజకీయ పార్టీలో మద్దతు కూడా కట్టి ఈ యొక్క విషయాన్ని రాష్ట్ర స్థాయి విషయంగా కూడా తీసుకెళ్ళడానికి వెనుకాడుగు వేయం. కాబట్టి మిత్రులారా, మీ అందరికి ఒకే ఒక విషయం చెప్తున్నాం. ఈ యొక్క జరిగినటువంటి సంఘటనను ప్రతి ఒక్కరూ మానవతావాదులందరూ కూడా దీన్ని మద్దతు తెలపవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చి నన్ను మాట్లాడి ఈ యొక్క ధర్నాకు ఇన్వైట్ చేసినటువంటి బేడబుడగ జంగం నాయకులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ ధన్యవాదాలు దారా భాస్కర్ గారికి. తంగడపల్లిలో బుడగ జంగాలపై అమానుష దాడిని ఖండిస్తూ
ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి అతను కూడా వచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు నవాపేట టీఆర్ఎస్ నాయకులు పిడుగు సుధాకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ జై భీమ్. జై భీమ్. ఈరోజు ఎందుకు రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది ఇంతమంది అనేది అందరూ ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ అబ్బాయిని చూస్తే ఆ నేరస్తులు ఎవరైతే ఉన్నారో, దుండుగలు ఎవరైతే ఉన్నారో, దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇందులో లేరా ఇటువంటి పిల్లగాడు? ఇటువంటి పిల్లగాడిని కొట్టడానికి వాళ్ళ చేతులు ఎన్ని వచ్చినాయి? మీరు వీడియో తీస్తున్నారు ఎందుకు అని చెప్పి అడిగేది ఎట్లుంటుంది? నువ్వేం తప్పు చేయకపోతే వీడియో తీసినప్పుడు నువ్వు ఎందుకు భయపడాలి? వాళ్ళ తండ్రిని కానీ వాళ్ళ ఇంట్లో కానీ ఎవరైనా దౌర్జన్యంగా వచ్చి దాడి చేస్తుంటే వీడియో తీయడం తప్ప? దానికి ఆ వీడియో తీసే స్వేచ్ఛ లేదా, హక్కు లేదా? ఈ చిన్న అబ్బాయిని పట్టుకొని కొట్టడానికి ఎలా మనసొప్పింది? మనువాద దుండగల్లారా, మనువాదుల్లారా, ఈ దేశము లౌకిక రాజ్యము ప్రియంబుల్లో పొందుపరిచి ఉంది. లౌకిక రాజ్యం ఇది. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతకొచ్చు, కానీ ఎవరికి హాని తలపెట్టకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రార్థన చేసుకోవచ్చు, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎవరి ప్రార్థన వాళ్ళు చేసుకునే క్రమంలో మీకేం చేయాలి అక్కడ పని? మనువాద గుండల్లారా, ఇంకొకసారి హెచ్చరిస్తున్నా, ఈ సందర్భంగా మాతో పెట్టుకోకండి. సినిమా గుర్తుందా? ఒకటి మాతో పెట్టుకోకుండా అదే డైలాగ్ ఇప్పుడు చెప్తున్నా. మాతో పెట్టుకోకండి మనువాద గుండల్లారా, ఖబర్దార్ ఖబర్దార్ మనువాద గుండల్లారా చెప్తున్నా. ఈరోజు స్టెప్ స్టార్ట్ అయింది. హైదరాబాద్ ఉప్పల్ సర్కిల్ చిల్కానగర్ బీరప్పగడ్డలలో బన్నాల గీతా ప్రవీణ్ ఆధ్వర్యంలో సుమారు 1,12,00,000 పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఉప్పల్ నియోజకవర్గంలో స్ట్రాంగ్ వాటర్ డ్రైన్, రోడ్లు, గ్రేవీ యార్డులు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఉప్పల్ నల్ల చెరువు, రామంతపూర్, హెచ్ఎంటీ నాచారం, కాప్రా 4 చెరువుల అభివృద్ధి సుందరీకరణ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి దగ్గర నుంచి సుమారు 100 కోట్ల నిధులు మంజూరు చేయించానని ఎమ్మెల్యే తెలిపారు. ఇతర పార్టీ నాయకులు కూడా ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు తీసుకువస్తే నిరభ్యంతరంగా శంకుస్థాపనలు చేసుకోవచ్చని, అందరం కలిసి ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడాలని అన్నారు. అలాగే మోనన్న, మన కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. వీళ్ళన్నీ కూడా అంటే ఒక్కటి కూడా వదలకుండా రోడ్స్ కానీ, చిల్కనగర్ల డ్రైన్స్ కానీ, స్టామ్ వాటర్ కానీ, ఏది ఆఖరి గ్రేవ్ యార్డ్స్ కూడా ఏమేమైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంకా తొందరగా ఇంకా ఏమైనా ఉంటే అవన్నీ స్పీడప్ చేసి చేస్తామని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనకి హెచ్ఎంటీ కాలనీ చెరువు ఏదైతే ఉందో చిల్కనగర్ వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే గుర్రం టెక్క వల్ల వాళ్ళకి చాలా కష్టాలు ఉన్నాయి. అందరూ ఎందుకంటే దోమల గురించి చాలా కష్టాలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వీక్లో ఇంకొక వారం రోజులలో అది కూడా వాటర్ మొత్తం తీసేస్తారు. సేమ్ నల్ల చెరువు ఎట్లయితుందో ఇది కూడా అట్లనే అవుతుంది. ముఖ్యంగా మన కాన్స్టిట్యున్సీలో 4 చెరువులు ఇవ్వడం జరిగింది సీఎం గారు. అందులో నల్ల చెరువు, అలాగనే హెచ్ఎంటీ కాలనీ చెరువు, రామంతపూర్ పెద్ద చెరువు, అట్లే కాప్రా చెరువు, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఒకటైతే అయిపోయి వచ్చింది. ఉప్పల్ నల్ల చెరువు, కడవి 3 కూడా ఈ వారం 10 రోజుల్లో స్టార్ట్ అవుతాయి. అవన్నీ కూడా టెండర్ మన హైడ్రా కమిషనర్ కలవడం జరిగింది. ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్పడం జరిగింది. అట్లే పోతే ఇంకా 2 చెరువులు ఉన్నాయి. ఏదంటే రామంతపూర్ చిన్న చెరువు ఒకటి, అలాగనే పటేల్కుంట నాచారం చెరువు కూడా అడగడం జరిగింది హైడ్రా కమిషనర్ గారిని. తను చెప్పిండు ఇవి కూడా 2 కూడా తొందరనే చేస్తామని చెప్పి. ఎందుకంటే నేను ప్రతి ఆఫీసు కూడా పోయి తిరుగుతూ ఉంటాను. నేను ఇప్పుడు 100 బెడ్ హాస్పిటల్ వచ్చిందంటే మామూలు మాట కాదు. ప్రతి చోట తిరిగి తీసుకురావడం జరుగుతూ ఉంది. ప్రతి ఆఫీసు కొద్దిమంది లీడర్లకు ఏ ఆఫీస్ ఎక్కడుందో కూడా తెలియదు, కానీ నేను తెచ్చిన అంటాడు. అరే మీరు తెస్తే మీరే కొబ్బరికాయ కొట్టండి, మీరే పని చేయండి, నేను వద్దంటలేను. దానికి మీరు ఏదైతే శాంక్షన్ తెచ్చుకుంటారో దాన్ని కొట్టండి. నేనేం దానికి అవాయిడ్ చేయ. మీరు ఎక్స్ కార్పొరేటర్ అయినా నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే మీరు పని తెచ్చి చేస్తే అంతకంటే సంతోషం లేదు. జనాలకు అది కావాల్సింది అదే. అందరికీ నమస్కారం. మరి ఈరోజు చిల్కానగర్ డివిజన్లో మరి ఇటు చిల్కానగర్ మరి అది బీరప్పగడ్డ 2 ప్రాంతాలలో 1,12,00,000 రూపాయలతోటి మరి వివిధ కాలనీలల్లో బస్తీలల్లో సీసీ రోడ్ ఇనాగ్రేషన్లు మరి చేయడానికి ముఖ్య అతిథులుగా
మరి గౌరవ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి గారు, మరి అదేవిధంగా మాజీ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ గారి చేతుల మీదుగా మరి ఈరోజు సీసీ రోడ్లు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. వీరప్పగడ్డ మరి రామాలయం టెంపుల్ వెనకాల వీధిలో, మరి అదేవిధంగా రామాలయం ముందు వీధిలో, మరి అదేవిధంగా మరి వీరప్పగడ్డ మసీద్ దగ్గర ఈ 3 ప్రాంతాలల్లో అక్కడ ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. మరి అదేవిధంగా చిల్కానగర్ ప్రాంతంలో మరి హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి మరి కింద వరకు మరి అక్కడ మరల మైసమ్మ టెంపుల్ వరకు అక్కడ కూడా మరి సీసీ రోడ్డు ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారి చేతుల మీదుగా మరి ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ ప్రాంతాలలో కూడా మరి కార్పొరేటర్ పదవి ఉన్నప్పుడు మరి అన్ని ఈ చెప్పిన ప్రాంతాలలో డ్రైనేజ్ పైప్ లైన్లు వేసుకోవడం జరిగింది. దాని తదనంతరం ఈ 3 నెలల్లో మరి ఇమ్మీడియట్గా మరి సీసీ రోడ్లను కూడా తీసుకొచ్చి మరి సీసీ రోడ్ల ఇనాగ్రేషన్ కూడా మరి చేసి ఆ పనులన్నింటినీ కూడా ఇవాళ మొదలు పెడుతున్నామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. గమనించినట్టయితే మరి చిల్కానగర్ డివిజన్లో మరి సుమారు 1,29,00,00,000 రూపాయలతోటి 129 crores రూపీస్ తోటి మరి చిల్కానగర్ డివిజన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్యంగా మరి ఎమ్మెల్యే గారు మేము పదవిలో ఉన్నా లేకున్నా, మేము కార్పొరేటర్ పదవి ఉన్నప్పుడు అలాగే మేము కార్పొరేటర్ పదవి టైం అయిపోయినాక కూడా వారు మమ్మల్ని తీసుకెళ్తూ వివిధ అధికారుల దగ్గర తీసుకెళ్తూ సీసీ రోడ్ల విషయంలో కానివ్వండి, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ విషయంలో కానివ్వండి, మరి శ్మశాన వాటిక విషయంలో కూడా మరి వారు ప్రత్యేక చొరవ తీసుకొని మరి ఇవన్నీ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, నిధుల అంచనాలపై తూర్పు గోదావరి జిల్లా ఎమ్మెల్యేలు అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష. హాజరైన మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, జోగేశ్వరరావు, బత్తుల బలరామకృష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్, రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలు, మండపేట మున్సిపల్ కమిషనర్లు, అధికారులు ఆయా మున్సిపాలిటీల వారీగా చేపట్టాల్సిన పనులు, అవసరమయ్యే నిధులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించిన అధికారులు, ప్రాధాన్యత క్రమంలో పనులను చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు, పుష్కరాలకు తరలి వచ్చే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశాలు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు నిడదవోలు, కొవ్వూరు, రాజమండ్రి, ఈ 3 మండపేట, ఈ 4 కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యేలతో అక్కడున్న మంత్రులతో ఈరోజు గోదావరి పుష్కరాల విషయమే ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏదైతే మున్సిపల్ ఏరియాలో రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, అదేవిధంగా అదర్ ఫెసిలిటీస్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, అదేవిధంగా పుష్కరాలు స్టార్ట్ అయిన తర్వాత ఏదైతే మెయింటైన్ చేసే విషయాలు ఉన్నాయో ఘాట్ల దగ్గర మెయింటైన్ చేసే విషయం కానీ, అదేవిధంగా అక్కడ వాటర్ కానీ అక్కడ వచ్చి షెల్టర్స్ ఏర్పాటు చేయటం కానీ, డ్రింకింగ్ వాటరు, ఫుడ్, వీటన్నిటి మీద ఈరోజు ఎమ్మెల్యేలతో డిస్కస్ చేయడం జరిగింది. గత అనుభవాలను పెట్టుకొని వాళ్ళందరూ కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. దాంట్లో ఫేజ్ 1 ఏంటంటే మున్సిపాలిటీలో ఈ యొక్క మున్సిపాలిటీస్లో మండపేట కావచ్చు, కొవ్వూరు కావచ్చు, నిడదవోలు కావచ్చు, రాజమండ్రి, ఈ 4 మున్సిపాలిటీలో ఈ యొక్క పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని శాచురేషన్ పాయింట్లో చేయాలంటే ఎలా చేయాలనే దాని మీద కొంత ఎమ్మెల్యేలు వాళ్ళు సజెషన్స్ ఇచ్చారు. వాటిని అన్నింటిని బేస్ చేసుకొని ఇప్పుడు కమిషనర్సు, సిడిఎంఏ గారు, అదేవిధంగా సెక్రటరీ గారు కూర్చొని వర్కౌట్ చేస్తున్నారు. అది ఇవాళ ఎంత లేట్ అయినా అది కంప్లీట్ చేయమన్నాము. అది కంప్లీట్ అయిన తర్వాత దాని మీద ఫండ్స్ ఎలా చేయాలనేది గవర్నర్ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి ఆ ఫండ్స్ని అలాట్ చేసుకొని వెంటనే వర్క్ స్టార్ట్ చేయాలని ఉద్దేశం. ఎందుకంటే 2014-19లో కేవలం ఒక 3 నెలల ముందు స్టార్ట్ చేసాం. ఒక 3 months ముందే గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీ కావచ్చు, ఎండోమెంట్స్ కావచ్చు, R&B కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, అదర్ డిపార్ట్మెంట్స్ కూడా కేవలం 3 నెలల ముందు స్టార్ట్ చేశారు. అలా కాకుండా ఇప్పుడు ముందుగానే స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అన్ని డిపార్ట్మెంట్లు ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మా మున్సిపల్ డిపార్ట్మెంట్ ఒక మీటింగ్ పెట్టి ఒక గైడ్ లైన్స్ ఇచ్చాము. హైదరాబాద్
ఉప్పల్లోని యాన్బెడ్ మార్షల్ ఫిట్నెస్ సెంటర్ లో నిర్వహించిన మేడ్చల్ జిల్లా వాకో కిక్ బాక్సింగ్ సంఘం జనరల్ బాడీ మీటింగ్ లో ఆయన ముఖ్య అతిథిగా తెలంగాణ కిక్ బాక్సింగ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ క్రీడా సంఘమైనా అధికారికంగా ఏర్పడాలంటే తెలంగాణ ఒలింపిక్ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికారిక గుర్తింపు పొందిన కిక్ బాక్సింగ్ సంఘం తెలంగాణ కిక్ బాక్సింగ్ సంఘం మాత్రమేనని పేర్కొన్నారు. ఈ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది 2 సార్లు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించి ప్రతిభావంతులైన క్రీడాకారులను జాతీయ స్థాయికి పంపిస్తున్నామని తెలిపారు. పేరు సి రామాంజనేయులు, తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మనకు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మేడ్చల్ జిల్లాలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి అండ్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టడానికి కొన్ని బోకస్ అసోసియేషన్ అంటే బోకస్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇక్కడ కాంపిటీషన్లు జరుపుతూ ఉన్నారు. అవన్నీ బోకస్. ఎందుకనంటే నేను పేరెంట్స్కు అండ్ కోచెస్కి అండ్ స్కూల్ కరెస్పాండెంట్స్ అందరికీ నా యొక్క మనవి, ఒకసారి మీరు గమనించండి, తెలుసుకొని చెప్పేయండి. ఏంటంటే ఓన్లీ ఫర్ తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ మాత్రమే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ నుంచి రికగ్నేషన్ ఉన్నది. వేరే ఏ అసోసియేషన్ కూడా రికగ్నేషన్ లేదు. కాబట్టి ఎందుకనంటే మీరు పిల్లలకు నేర్పియండి, కాదంటలేము. ఆ అసోసియేషన్ను కరెక్ట్ ఏది ఉన్నది తెలుసుకొని దాంట్లో పార్టిసిపేషన్ చేపియండి. ఎందుకంటే భవిష్యత్తులో ఆ సర్టిఫికెట్ మాత్రమే వ్యాలిడ్. మీరు ఏదో బోకస్ అసోసియేషన్లో వెళ్ళి పిల్లలకు టైం వేస్ట్, డబ్బులు వేస్ట్ చేయకుండా మీరు ఒరిజినల్గా ఏది ఉంది రికగ్నేషన్ దాన్ని తెలుసుకొని మీరు దాంట్లో పార్టిసిపేషన్ చేపిస్తే మీ పిల్లలకు భవిష్యత్తులో వాళ్ళకు ఇంజనీరింగ్ కానీ ఇంకా ట్రిపుల్ కానీ ఎన్ని ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటా కింద ఉన్నటువంటి ఏ దాంట్లో స్పోర్ట్స్ కోటా ఉందో దాంట్లో ఖచ్చితంగా వ్యాలిడ్ సర్టిఫికేట్ ఓన్లీ ఫర్ తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్ ఉన్నది. కాబట్టి ఇక్కడ మీటింగ్ ఈ నెల మే 9, 10 నాడు మనకు స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ ఉంది. స్టేట్ లెవెల్ ఇది అఫీషియల్ గేమ్. మేము ఓన్లీ సంవత్సరానికి అఫీషియల్ కాంపిటీషన్ ఒకటే చేస్తాము. ఎప్పుడు దొరికితే అప్పుడు కాంపిటీషన్ చెయ్యం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారు న్యూఢిల్లీలో మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తమిళనాడులో విజయ్ గెలుపుపై స్పందించిన కవిత. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.